ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వాలంటీర్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం కొనసాగించేది లేదు అని అసెంబ్లీలో తేల్చి చెప్పిన ప్రభుత్వం చంద్రబాబు చేసిన మోసంపై ఆగ్రహ జ్వాలలు. ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం, నూతన కార్యవర్గ ఏర్పాటుపై చర్చించే అవకాశం. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నా వాయిదా, పోలీసుల అనుమతి నిరాకరణతో నిర్ణయం, కోర్టు ద్వారా అనుమతి తీసుకుంటామంటున్న గులాబీ నేతలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తు, బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు, 144 సెక్షన్ అమలులో ఉన్నందున 4 కంటే ఎక్కువ మంది తిరగొద్దని హెచ్చరిక. గన్నవరం జైలు నుంచి నెల్లూరు జైలుకు వైఎస్ఆర్సీపీ నేతలు, ఎంపీపీ అనగాని రవి, మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుల అరెస్ట్, రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల రిమాండ్. న్యాయం కోసం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు, కళ్లకు గంతలు కట్టి రకరకాల పీఎస్లు తిప్పుతున్నారు అన్న వైఎస్ జగన్. ఆర్జీవీపై కేసు నమోదు చేసిన రావికమతం పోలీసులు ఇవాళ విచారణకు రావాలి అని నోటీసులు జారీ, షూటింగుల్లో బిజీగా ఉండటంతో వారం గడువు కోరిన ఆర్జీవీ. ఇవాళ తెలంగాణకు రానున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఇవాళ హైదరాబాద్ కు కాళేశ్వరం కమిషన్ 2 వారాల పాటు విచారణ జరపనున్న ఎంక్వైరీ టీం. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెలుగు వివోల నిరసనలు, 4 నెలలుగా జీతభత్యాలు లేవు అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం, 3 ఏళ్ల కాల పరిమితి జీవోను రద్దు చేయాలి అని డిమాండ్. కాకినాడ జిల్లాలో నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లుగా చెలామణి అవుతున్న జనసేన నేతలు, ఉప్పాడలో పేద ప్రాణాలతో చెలగాటం, వైద్యం వికటించి 1 మృతి. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణంపై అభ్యంతరం, వేరొక చోట చేపట్టాలి అని ఎమ్మెల్యే వివేక్ గురుకృప స్పోర్ట్స్ క్లబ్ సభ్యుల వినతి. నాగర్ కర్నూలు జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం, దిగుబడి తగ్గిన 500 బోనస్తో రైతులకు ఊరట. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో పత్తి రైతులను మోసం చేస్తున్న దళారులు, తూకంలో మోసానికి పాల్పడ్డ వ్యాపారులను చితకబాదిన అన్నదాతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత, కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మురికి కాలువలో పడి విలవిలలాడిన ఆవు, వెలుపలికి తీసే క్రమంలో అస్వస్థతకు గురి, వెటర్నరీ ఆసుపత్రికి తరలింపు. వరంగల్ జిల్లా ఇల్లందులో రోడ్డు ప్రమాదం, ఆటో ఢీకొని మహిళ మృతి, స్వగ్రామం రామోజీ కుమ్మరిగూడెంలో విషాద ఛాయలు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో రోడ్డు ప్రమాదం, ప్రైవేటు బస్సు, ట్రక్కు, కారు ఢీ ఘటనలో 5 మృతి, 15 మందికి గాయాలు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం, మరింత పడిపోయిన గాలి నాణ్యత, పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన కస్తూరికి బెయిల్, నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఎగ్మోర్ కోర్టు. న్యూయార్క్లోని క్రిస్టిస్ ఆక్షన్లో 1000 కోట్లు పలికిన పెయింటింగ్, మాస్టర్ ఆఫ్ సరియలిజం రెన్ మార్గరెట్ వేసిన దానికి అత్యధిక ధర, పగలు రాత్రి అద్భుతంగా కనిపించేలా వేసిన కళాఖండం. ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం, డొమినికా అవార్డు ఆఫ్ ఆనర్తో సత్కరించిన కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అవార్డు అందజేసిన అధ్యక్షురాలు సిల్వానీ బటన్ భారతీయులకు అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటన. వాయువ్య అమెరికాలో బాంబు సైక్లోన్ బీభత్సం, బలమైన గాలులతో నేలకూలిన చెట్లు, దెబ్బతిన్న ఇండ్లు, 1 మృతి, పలువురికి గాయాలు. ఉక్రెయిన్కు బైడెన్ ప్రభుత్వం ఆర్థిక బాసట, 3,36,000 కోట్ల రుణమాఫీ దిశగా అడుగులు. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 500, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాస్, భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు.
దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో వాయుగుండంగా బలపడే అవకాశం. శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు పయనం. ఏపీలో భారీ వర్షాలు. తమిళనాడులో భారీ వర్షాలు. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. తుతూకుడిలో రోడ్లన్నీ జలమయం.